నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో ఈరోజు పొద్దున్నే వచ్చేసి రెడీ అయిపోయినాం. మేమైతే ఆడిపోతానమ్మా, గాలిబండ దగ్గరికి అయితే పోతాను. 5 అయితే అవుతుంది, 4కి లేపినాడు. ఆయన అయితే 4:30కు 5కేమో లేచినాడు, 4:45కి అట్లా. ఇప్పుడు రెడీ అయినాడు. నేనైతే పొద్దున్నే రెడీ అయిపోయినా, 4:30కంతా. పొద్దున్నే 4:30కంతా రెడీ అయిపోయినా నేను. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రెడీ కాలే, పిల్లలు పడుకొని ఉన్నారు. మేము పోయి అక్కడ పోయి చూసుకొని వస్తాం, మీకు కూడా చూపిస్తాం, చూసండి. నేనైతే ఇట్ట రెడీ అయినా. ఆ బాబు మాత్రం ఏం రెడీ కాలే, ఎందుకంటే చలి పెట్టదంట ఆయనకు. నాకైతే చలి పెడతాదని చెప్పి నేను స్వెటర్ వేసుకున్నా. అది చెవులకు పెట్టుకునేది కూడా తెచ్చుకున్నా. ఇంక బయటికి పోయి నాకు అది కూడా పెట్టుకుంటా, లేదంటే తట్టుకోలేం. ఇక్కడ రూమ్ అయితే బాగుంది కదా, సూపర్గా ఉంది. మా అక్క వాళ్ళకి కూడా ఇచ్చిన, అది ఇంకా బాగుంది. అది వైట్ కలర్ బెడ్షీట్ వేసి అది కూడా బాగుంది. 2 రూములు సూపర్గా ఉన్నాయి. ఏడైతే ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. వాటరే బాబు, మాట్లాడు. అమాయకుడు పాప, అమాయకుడిని చేసి ఆడిస్తుంది అన్నట్టు చేతులు కట్టుకొని నాకేం తెలీదు, అంతేగా అన్నట్టున్నాడు. ఇప్పుడైతే మేము రెడీ అయినా ఆడిపోవడానికి. నేనైతే ఇవి పెట్టుకునే చలికి. ఇది చూడండి, వచ్చేది ఒక రాత్రి చేసి ఏమంటుంది చూపించా, పెట్టుకునే కదా. ఏది ఆశనే, నువ్వు తెచ్చుకోలే కదా, మళ్ళీ ఇస్తాలే. గుడ్ గర్ల్ మా ఆచి, మళ్ళీ ఇస్తా మా ఆచికి. మా రూమ్ బాగుందా? హాయ్ చెప్పు అందరికీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఆడికి పోతాను, మా బాబాయ్ తొడుకొని పోతాడు మమ్మల్ని. బయట మబ్బుగా ఉంది, చల్లగా గాలి తగులుతుంది. ఈ టయానికే దొడకపోతున్నాడు. ఒక 6కి దొడకపోయినా పర్వాలేదు, అప్పుడు వచ్చేదేమో పొద్దు. ఇప్పుడు నుంచి ఆడ చలికి చంపేదానికి దొడకపోతున్నాడు. ఎవరు ఈడైతే ఎవరు లేరు. ఆడిపోతే లేచినారో మరి లేదో తెలియదు కానీ, మరి ఇప్పుడే ఎందుకు దొడకపోతున్నావు అబ్బా? 6:30 కన్నా పోయింది కదా స్వామి. గడగడ పదరాలని తీసుకొని ఏమో చలి పెడితే వచ్చేస్తాంలే. ఆడ అది అయిపోతానే మళ్ళీ ఇంకొకటి ఉంది, 2 ఉన్నాయి చూసేది. సూసైడ్ స్పాట్ ఉంది, ఇంకొకటి ఎవరైతే ఉంది. తెల్లారి నాకు పోదాం సూసైడ్ స్పాట్కి. మబ్బులో పోయినామనుకో ఆడ ఇరగబడి మళ్ళీ సూసైడ్ స్పాట్ అవుతుంది నిజంగానే. ఆ చెక్క అయితే పొద్దున్నే లేచి స్నానం కూడా చేసింది పాపం. వీళ్ళిద్దరు స్నానాలు చేసినాం, మేమైతే స్నానాలు చేయలేదు. రాత్రి పోసుకునేది, మళ్ళీ వచ్చి నాకు పోసుకుందామని. చలికి ఇదంతా రూమ్ బయట పిల్లలు ఆడుకునేదానికి కట్టినారు. అవునా, చూడలేదే. మబ్బులో బొబ్బలు ఉంది వీడు పార్క్. ఇక్కడంతా పార్క్ ఉంది, మబ్బులో ఏం కనరాదు. లైట్ వేసినాడు అక్కడ. ఇక్కడ ఉయ్యాళ్ళు, ఆడ మనం కూర్చునేదానికి పిల్లలకు అది ఉంది. లవ్ సింబల్ వచ్చి కూర్చుండేది. మళ్ళీ వచ్చి నాకు కూర్చుందాం, ఫోటోలు దిగుదాం. బాగుంది ఇది. అందరూ చలికి మా అక్క కూడా అదే పనిగా బూట్లు తెచ్చుకుంది. మా అక్క కూడా ఇప్పుడు వేసుకుంటుంది బూట్లు. పాలు తీసుకొని వచ్చినాము. పాలు అయితే ఇరిగిపోయినాయి, ఆ రూమ్లో పెట్టినా కూడా. మళ్ళీ పోయి తెచ్చారంట. మబ్బుగా ఉన్నాము మేమంతా, ఎవరు కనరాలే. మా మబ్బుగా ఉంది మబ్బుగా ఉండదు, చల్లగా గాలి కొడుతూ ఉండదు. చాలా మబ్బుగా ఉండదు. మళ్ళీ ఇప్పుడు పాలంటే వాళ్ళని అడిగి ఆ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టించింటే కింద ఏడన్నా కొట్టుకుంటున్నారు. పాలు అయితే ఇరిగిపోయినాయి కదా, పాలు తీసుకురా. దొంగనట్టు ఉండే కదా, లైట్ పెట్టుకొని మాట్లాడతానా. పాలు ఇరిగిపోయినాయి, మమ్మల్ని ఎడ కూర్చోబెట్టినారు. పాలు తీసుకురాని అయితే పోయి ఉండారు. మేము పిల్లలు అయితే ఎడ కూర్చొని ఉన్నాం. ఆ ఎమ్మి టెండర్ వేసింది, నేను చెప్పినా కదా ఫస్ట్ వీడియోలోనే. షూ నొప్పి వస్తుంది. సరే షూ నొప్పి వస్తుందని ఇంకోటి తెచ్చి అది ఇస్తే అది వద్దంట, ఇదే కావాలంట. ఇంకోటి ఇచ్చిన పెట్టుకోమ్మని, ఇదే కావాలి. నేను కొద్దులే పిన్ని అని చెప్పింది ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ కావాలని మూలుగుతారంట.
ఏం వేస్తున్నావు బా బాబు? చలి లేదు ఏం లేదు చలి లేదు చలి చలియా నీకా చలియా యాడ్ చలి వెచ్చగుంటా ఎంత బాగుంది అసలు. ఎవరినో చూసినా కూడా నవ్వుతారు. మా వాళ్ళు పాటలు కూడా పెట్టారు, పాటలు గీటలు టేబుల్ గార్డు. అదో ఏమో మైక్ టెస్టింగ్ చేస్తుంది. కిందికి పోద్దని చెప్తాను. ఆశని చెప్పమా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ బెడ్షీట్ కప్పుకోవడం, అది వేసుకోవడం, ఇన్ని వేసుకోవడం, మళ్ళీ ఇంకో బెడ్షీట్ కావాలంట. నీకు చలి పెడుతుంది, మా పుట్టలేదా? మమ్మల్ని అయితే ఈ చలిలో కూర్చోబెట్టేసి పోయినారు టీ తెస్తామని చెప్పి. అబ్బా మింతమైన చలి, గాలి తట్టుకోలేకున్నాం, చాలా చల్లంగా ఉన్నది. అందరం ముడుక్కుని ఉన్నాం ఆడవాళ్ళు ఆడ. వాళ్ళ చలి పెడుతుంది. వాళ్ళు అయితే టీ దాని పోయినారు. మళ్ళీ కాళ్ళకు అయితే బెడ్షీట్ కప్పుకునేది అంత చూడండి. షూ వేసుకున్నాం, బెడ్షీట్ కప్పుకున్నాం. చేతులు ముఖం ఇదంతా చల్లగా అయిపోతుంది. ఈ ఎండల కాలమే ఇటు ఉండదు ఇక్కడ, చలికాలం వచ్చే ఎండల కాలమే లాగానే ఉండదు ఇక్కడ. మామూలు మన సైడు మాకు ఇంటి దగ్గర ఇక్కడ మాత్రం బల్ల చలిగా ఉండదు తండ్రి. అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకనే ఉన్నాము. ఈ పాప మాత్రం ఏడిపిస్తూనే ఉండదు, ఏడుస్తూనే ఉంటుంది. ఊరు ఏది తీసుకుంటే అది కావాలా, ఇది కావాలని ఇచ్చేసింది పాపం. ఆడు స్వెటర్ వేసుకుని ఉన్నాడు, స్వెటర్ తీసుకునింది. నాకు వద్దులేరా నువ్వే వేసుకుంది. ఇప్పుడు వాడు వేసుకున్నాక నాకు అది ఇస్తావా లేదా అని ఏడుచాను. అది చెప్పిన మాట ఎండంలే. ఈ పిల్ల ఏడన దొరికితే పట్టుకొని కొట్టండి అందరూ. అప్పుడు పోయి ఇప్పుడు వచ్చినారు ఆ టీలు. నేను ఒక సందులో మా ఆయన పైన తిప్పుతాడు, ఒక సందులో అదో సూర్యుడు అయితే వచ్చా ఉన్నాడు కొంచెం. సందు, ఆ సందులో పోద్దా, ఆ సందులో పంపిలే మా ఆయన బయట బాగుంటాడా. తీరా చూస్తా మన రూమ్ వెనక పక్కే ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్ ఫ్లాస్క్ కాదు, ఇది ఫ్లాస్క్. దిస్ ఇస్ కప్పు, నాకు తెలుసు. యు నో దిస్ ఇస్ పుషింగ్, దిస్ ఇస్ టీ. వలి అన్న ఇచ్చినాడు. వలి అన్న చూసే బాగా పనికొచ్చింది వెంకటేష్ అన్న కంటే. సాప్ మీద పెట్టు. కారుతుంది ఏమ్మా, మాకేమో అంగా ఉండాయి కదా, తేవచ్చు కదా బా. టీ ఇప్పుడు చలి తగ్గుతుంది కొంచెం. బిస్కెట్ తినండి, బిస్కెట్ తెచ్చాను. ఇచ్చాడు. నీకెందుకు, నీకు కూడా కదా. ఇంకా కొంతసేపు కూర్చుందామంటే వీళ్ళు ఏడ పదాం అంటారు. చలికి పోదాం అంటే తెల్లారుజాము 5 గంటలకు వచ్చి కూర్చోబెట్టినాడు. పోదాం అనుకోండి చలికి సత్సనం తెల్లారుజాము. మంచులు వేస్తుంది, అంత బాగుంటది. ఇడంతా మంచులు వేస్తుంది, ఇంత బాగుంటది. వీళ్ళకి ప్రాప్తం లేదు. పండి మళ్ళీ మేము 11 కల్లా రూమ్ చెక్అవుట్ చేయాలా, అందుకు ఇంకా పోవాలా. 8 అయింది టైము. అంతే, లేకపోతే ఇంకెట్టా ఇక్కడ కాదు కానీ ఆడ సూసైడ్ స్పాట్ ఒకటి ఉంది, ఇంకోటి మ్యాప్ ఉంది, అంటే ప్రకృతి ఏర్పరిచిన మ్యాప్ ఉంది, ఇండియా మ్యాప్. అది చూద్దాం, ఆ 2 చూసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆడికి తొడగబోతున్నాడు, సగం కొండ ఎక్కించినాడు. ఈడైతే ఈ గోడల మీద పేర్లు రాయకూడదని బోర్డు వేసినారు, అయినా మొత్తం రాసి పెట్టినారు. బొగ్గు తీసుకొని చెట్లు, పెద్ద చెట్లు. సౌండ్ అయితే బూ అని వస్తున్నది గాలి. ఇట్లా పోతే సూసైడ్ స్పాట్, ఇంకోటి వచ్చి మ్యాప్ అని చెప్పినా కదా, ఆ మ్యాప్ ఉంటుంది. ఆ కొండ ఏమన్నా ఎక్కించినాడో, ఆ కొండను చూసి భయపడుతున్నారు పిల్లలందరూ. ఇంకా కొండ ఎక్కించాడా, మేము రా అని భయపడుతున్నాం. అది ఎక్కినా నుంచి భయం పుడుతుంది మాకు. ఈ ఆడికన్నా పోవాలన్నా కూడా ఎక్కలేకున్నాం. ఫస్ట్ ఇవన్నీ చూసుకొని పోయి ఇంటి ఆడికి జరిపిందో చాలా కష్టంగా ఉండదు. నడసాలా చేయాలంటే, ఈ రాళ్ళల్లో నడసాలంటే ఏమన్నా ఉండదా. ఇవన్నీ ఒకరు మేలే తల్లి. గుర్రం కోట అయితే మరీ ఘోరం, నరకం చూసినాం రాత్రి అయితే. కాలు నొప్పులకి ఇంక ఇంత అంటే కొండలు ఎంత ఎక్కే పనే. సౌండ్ ఎట్టొచ్చిందో అని వస్తుంది గాలి. మేము వచ్చేటప్పుడు
అక్కడ ఒకటి బోర్డు వేసినారు ఆడ ఏమేమి ఉంటాయని. ఒకటి పార్కు, రెండోది ఇదనమాట. పార్కు చూసేసాం, ఇప్పుడు ఇది ఎక్కుతాం. దీంట్లో కూడా మొత్తం పెయింట్ వేసినట్టు పేర్లన్నీ రాసి పెట్టారు. స్ప్రేలు తెచ్చి, బొగ్గులు తెచ్చి పేర్లు చూడట రాసిండారు. అబ్బాయి ఇదైతే సూపర్ ఉన్నది చూడండి. మొత్తంగా నచ్చాను అంతా కష్టపడిన దానికి ఫలితం అన్నట్టుండదు. మొత్తం చుట్టూ కొండలే, కొండలు అంతా. ఇప్పుడు సార్ ఆ కొండ ఎక్కుతారా మీరు? అదే కదా ఎక్కిందిలే నువ్వు అప్పుడు. సూసైడ్ స్పాట్ అంట అది. ఇప్పుడు వద్దులే మనకు అదంతా వద్దు. గాలి వస్తుంది, మనుషుల్ని దొబ్బేస్తుంది గాలి అయితే. వద్దులే, వద్దంట అంటే ఎక్కుతానంటున్నాడు. ఎక్కద్దు బా, గాలి వస్తుంది. మొత్తం ఊరు మొత్తం అయితే కానీ వస్తుంది. మొత్తం ఊరే కొండల ఊరు. మేము ఒక టూరిస్ట్ని అయితే పెట్టుకున్నాము. ఆ టూరిస్ట్ అదే తొడగబోతున్నాడు, అన్నీ చూపిస్తా ఉన్నాడు. నిన్న కృష్ణుడిది పైకి ఉంటుందిలే అని వద్దులే మేము ఎక్కలేమని చెప్పినాము. ఒక్కొక్క సాటికి వచ్చి అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇటాడికి ఇప్పుడు మ్యాప్ దగ్గరకంట పోదాం. ఇప్పుడు మ్యాప్ దగ్గరికి అయితే వచ్చిన మ్యాప్ ఇదే అంట అదంతా మొత్తం. అవును కనుక్కునేం లేదు ఇట్టు ఉండదని అది చెప్తాండ. నేను మ్యాప్ అంటే సపరేట్ ఉంటుందేమో మనం దగ్గర. మేము నేనేమనుకున్నానంటే మ్యాప్ అంటే మామూలుగానే చెట్లు వేసింటారేమో, సూరత్ దగ్గర నుంచి అంటే ఇట్లా అనుకోలేదు. కనుక్కోవచ్చు, కరెక్ట్గా మ్యాప్ లాగా ఉంటుంది. అన్ని చెట్లు ఎన్ని పొలాలు ఉండే తలకే కనపరాలి. మళ్ళీ కనొస్తుంది బాగా. అదంటే మ్యాప్. ఈడైతే ఇక్కడ నిలబడుకుంటే గాలికి ఊగిపోయి పడిపోయేటట్టు ఉన్నాం. ఆల్మోస్ట్ అన్నీ చూపించేసిన. ఇంకా ఒకటే కృష్ణుడిని చూడలేకపోయింది. ఆ పైకి పోయింటే బాగున్నాడు. ఆడొకటి ఇంకోటి అక్కడే వదిలిపోయినాం మేము. ఆడికి అస్సలు పోలేరు, ఇల్లు నడచలేరు. నాది మొత్తానికి ఆసిల్ హిల్స్ అయితే మొత్తం ఒక రౌండ్ అయితే వేసినాము. ఇంకా ఆడ మంచు చూసింటే బాగుండు. గాలి బండ కాడ ఆడ కూడా కూర్చోవాలి. ఇల్లు వచ్చేసాను. మేము శ్రీలంక మ్యాప్ అంటే ఇంకా కొండలు ఎక్కాలేమో తల్లి దేవుడు ఎట్ట దేవుడు అనుకున్నాం. ఇదే కాబట్టి భయం లేదు, నడుచగలుగుతాం. ఇంకా అయిపోయింది. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చెక్అవుట్ అయిపోవాలా. మళ్ళీ ఇంకోసారి పోతాం. ఇక్కడైతే మొత్తం అయిపోయింది హాస్ని హిల్స్లో. ఇంక ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి బోయికొండ గంగమ్మ గుడికి అయితే పోవాలా. రూమ్ అంతా అయితే గందరగోళం అయిపోయింది అది మొత్తం. ఇప్పుడు స్నానాలు చేసి అన్నీ రెడీ చేసి ఎక్కడెక్కడ సర్దుకొని అయితే ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోవాలి మనం. రెడీ అయిపోయి అందరం ఫ్రెష్ అయిపోయి కిందికి అయితే వచ్చినాం. వీడికి పార్క్ అయితే చూద్దామని అక్కడ కొన్ని ఫోటోలు దిగుదామని వచ్చినాము. ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చి బోయికొండ గంగమ్మ గాడికి అయితే పోతున్నాం. బాగుంది సింపుల్గా పార్కు. ఇక్కడ క్యాంప్ కూడా అదే క్యాంప్ అది అగ్గి పెట్టుకొని కూర్చుంటారు కదా, అది కూడా వేసిండారు. ఆడంతగా బాగాలేరా మబ్బులో పోయేతలకే బాగా నచ్చింది. ఇప్పుడు అంత గనరాలే, మామూలుగానే ఉంది.